ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 21వ తేదీన ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణము, భారతదేశ కాలమానం ప్రకారము పట్టు విడుపు సమయము, సూతకాలము, పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాము. సనాతన ధర్మంలో కూడా సూర్యగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహణ సమయంలో గ్రహణ ప్రభావము తమపై పడకుండా చాలామంది గ్రహణ దోష నివారణ నియమాలు పాటిస్తారు. 2025 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో 2 ఖగోళ సంఘటనలు, భాద్రపద మాసము పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడగా 15 రోజుల తర్వాత సూర్యగ్రహణం ఏర్పడనుంది. 2025 సంవత్సరంలో రెండవ చివరి సూర్యగ్రహణము పితృపక్ష సమయంలో ఏర్పడుతుంది. భాద్రపద మాసంలో పితృపక్ష గ్రహణంతో ప్రారంభమై గ్రహణంతో ముగుస్తుంది. సాధారణంగా సూర్యగ్రహణం ఒక నెలలో, చంద్రగ్రహణం మరో నెలలో వస్తుంటాయి. అలా కాకుండా సూర్యగ్రహణము, చంద్రగ్రహణము ఒకే నెలలో సంభవించినప్పుడు ఈ గ్రహాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. హిందూ శాస్త్రాల ప్రకారము ఈ గ్రహణాలను అశుభంగా పరిగణిస్తారు. 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 21వ తేదీన రెండవ పాక్షిక సూర్యగ్రహణం సంభవించనుంది. ఈ సూర్యగ్రహణము మన దేశంలో కనిపించదు కాబట్టి మనకు సూతకాలం కూడా వర్తించదు. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుని పాక్షికంగా కప్పేయడం వల్ల భూమిపై సూర్యుడి కాంతి తగ్గుతుంది. దీన్ని పాక్షిక సూర్యగ్రహణం అంటారు. ఈ గ్రహణ సమయంలో ఆలయాలు మూసివేస్తారు. సెప్టెంబర్ 21వ తేదీన ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణము పట్టు విడుపు సమయాలు: భాద్రపద అమావాస్య ఆదివారము సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి ఉత్తరా పాల్గొన నక్షత్రము కన్యా రాశిలో ఏర్పడుతుంది. కన్యా రాశి ఉత్తరా పాల్గొన నక్షత్రంలో జన్మించిన వారికి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు కన్యా రాశిలో ఉంటారు. శనీశ్వరుడు మీన రాశిలో ప్రత్యక్ష దృష్టిని కలిగి ఉంటారు. కుజుడు తులారాశిలో, రాహువు కుంభరాశిలో, బృహస్పతి మకర రాశిలో, శుక్రుడు కేతువు కలిసి సింహరాశిలో ఉంటారు. గ్రహణ ప్రారంభము 21వ తేదీ సెప్టెంబర్ 2025 ఆదివారం రాత్రి 11 గంటలకు ప్రారంభమై 22వ తేదీ సెప్టెంబర్ 2025 సోమవారం తెల్లవారుజామున 3:23 ముగుస్తుంది. ఎక్కడెక్కడ సూర్యగ్రహణం కనిపిస్తుందో తెలుసుకుందాము. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అట్లాంటిక్ మహాసముద్రము, అంటార్క్టికా, పసిఫిక్ మహాసముద్రము తదితర ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే ఎవరైనా ఈ సూర్యగ్రహణాన్ని నేరుగా చూడడం మంచిది కాదని పెద్దలు చెబుతారు. ఎందుకంటే సూర్యుడి నుంచి వెలువడే యూవీ కిరణాలు నేరుగా మన కళ్ళను తాకితే కళ్ళకు నష్టం కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి నేరుగా చూడకూడదని చెప్తారు. ఒకవేళ ఈ సూర్యగ్రహణాన్ని చూడాలనుకుంటే టెలిస్కోప్లు, బైనాక్యులర్లు, ఆప్టికల్ వంటి ఉపయోగించి చూడడం మంచిది. అలాగే గర్భిణీ స్త్రీలు ఇంట్లోంచి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన మేలు చేస్తుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కంటేను భిన్నంగా ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడు సూర్యుడి కాంతిని పాక్షికంగా అడ్డుకోవడం వల్ల సూర్యుడిలో కొంత భాగం మాత్రమే కనిపిస్తుంది. అంటే ఈ గ్రహణ సమయంలో సూర్యుడు నెలవంక ఆకారంలో పాక్షికంగా కనిపిస్తాడు. అందుకే దీనిని పాక్షిక సూర్యగ్రహణము అంటారు. సాధారణంగా సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. ఇది గ్రహణం ముగిసిన తర్వాత ముగుస్తుంది. ఇది గ్రహణం కనిపించే ప్రదేశాల్లో మాత్రమే వర్తిస్తుంది. 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 21న ఏర్పడే సూర్యగ్రహణము మనకు కనిపించదు కాబట్టి సూతకాలం కూడా వర్తించదు.